వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఉద్యోగాలకి ఒక బంపర్ నోటిఫికేషన్ వచ్చింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మిమ్మల్ని ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేసి అసిస్టెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. 50 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ని కవర్ చేస్తాను. సో వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మనకి నేను నిన్న ప్రభుత్వ ఓడరేవు శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల గురించి వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ యొక్క వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు మనము ఈ జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కింద పనిచేస్తున్నటువంటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా వీళ్ళ వెబ్సైట్లోనే ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఈ జాబ్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఒక గుడ్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఏంటి అంటే మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాంక్, రైల్వే, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఇందులో మీకు క్లాసెస్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. కేవలం 999కే మీకు 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. మీకు ఇందులో బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి ఫుల్ కోర్స్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు, ఆ కంటెంట్ అనేది నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. సో మీకు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ కూడా ఏమీ లేదు. డైరెక్ట్గా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి ఆన్లైన్లో ఇంటర్వ్యూ అయితే చేస్తారు. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి 20 September వరకు అప్లై చేయడానికి టైం ఉంది. సో 20 September లోపు అప్లై అయితే చేసుకోవాలి. ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా సబ్మిషన్ చేయాలనేది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. కాకపోతే ఇందులో మీకు మెయిన్గా మనకి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి డీటెయిల్స్ని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మనకి వివిధ రకాల ప్రాజెక్టులలో భాగంగా ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ప్రాజెక్ట్ సీరియల్ నెంబర్ 8కి సంబంధించి ఉన్నటువంటి ఏదైతే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారో దీనికి రిలేటెడ్గా మీకు వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని చెప్తున్నాను. సో వేకెన్సీస్ వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీస్ అనమాట. మంత్లీ సాలరీ వచ్చేసి మీకు 27,000తో పాటు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా పే చేస్తారు. అంటే దాదాపుగా మీకు 32,000కి పైగానే మీకు ఎవ్రీ మంత్ కూడా సాలరీ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 ఉండాలి ఏజ్. సో మ్యాక్సిమం వచ్చేసి 50 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లోనే ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. సో ద క్యాండిడేట్ విల్ అసిస్ట్ ద టీమ్ ఇన్ డేటా కలెక్షన్ అండ్ field surveys on Gangas river dolphins, collecting ecological data and పొల్యూటెంట్ శాంపుల్స్ అండ్ అనాలిసిస్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ సైంటిస్ట్ అండ్ ఇన్వెస్టిగేటర్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి మన ప్రాజెక్ట్లో ఏదైతే వర్క్ చేస్తామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్స్ చేస్తా వాళ్ళ సూపర్వైజన్ కింద మనము వర్క్ చేస్తామన్నమాట. వాళ్ళు ఏ విధంగా వర్క్ చెప్తే ఆ వర్క్ అనేది మనము చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది సైన్స్ విభాగంలో చదివి ఉండాలి. ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయొచ్చు. లేకపోతే మీరు అగ్రికల్చర్ సైన్సెస్లో చేసినా లేదంటే ఫారెస్ట్రీ సైన్సెస్లో చేసినా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్లో అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ మీకు లేకపోతే మీరు డిప్లొమా చదివిన 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చేసినా కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై ప్రాసెస్ వచ్చేసి మనము ఆఫ్లైన్లో అయితే అప్లికేషన్ పంపించాలి. సో అది ఎలా అప్లికేషన్ చేయాలనేది కూడా క్లియర్గా చెప్తాను. అయితే ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే సో ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. సో నోటిఫికేషన్లో మీరు ఇక్కడ 10th పాయింట్ అనేది గమనించండి. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ అప్లికెంట్స్ ఫర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ విల్ బీ బేస్డ్ ఆన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే సో అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూకి అయితే మిమ్మల్ని
ఇన్వైట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏదైతే షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఉంటుందో, సో షార్ట్ లిస్టింగ్ అనేది ఎలా చేస్తారంటే టోటల్గా 50 మార్కులకి అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇందులో మీ క్వాలిఫికేషన్కి సంబంధించేమో 25 మార్క్స్ అండ్ మీకు ఉన్నటువంటి ఇంటర్న్షిప్కి సంబంధించి కానీ ఏదైనా వర్క్కి ఎక్స్పీరియన్స్కి సంబంధించి కానీ దానికి రిలేటెడ్గానేమో 25 మార్క్స్. ఈ విధంగా అభ్యర్థులను అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. మీకు ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, ఎటువంటి మీకు ఎగ్జామ్ అనేది ఉండదు అనమాట. డైరెక్ట్గా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మీరు ఇక్కడ నోటిఫికేషన్లో 11th పేజ్ నుంచి అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. సో ఈ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కంప్లీట్గా మీరు ఫిల్ చేసేసి మనకి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ సెండ్ చేయాల్సినటువంటి అడ్రస్ అనేది ఇచ్చారు. ఆ అడ్రస్కి మనము అప్లికేషన్ అనేది పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. సో మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి అప్లికేషన్ అనేది పంపించాలి. ఏ అడ్రస్కి పంపించాలి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అప్లికేషన్ ఫీజు కూడా ఇచ్చారు. అయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు అన్నారు వీళ్ళు కేవలం 100 రూపాయలు అనేది పే చేయాలి. సో మిగతా వాళ్ళు మాత్రం 500 రూపీస్, అంటే జనరల్ క్యాండిడేట్స్ ఓసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే 500 రూపీస్ అనేది పే చేయాలి. ఇక ఫీ అనేది ఎలా పే చేయాలి అని చెప్పేసి ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. సో అకౌంట్ డీటెయిల్స్కి మీరు ఆన్లైన్లో పే చేసేసి దానికి సంబంధించి రిసిప్ట్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసేసుకుని అది యాడ్ చేస్తే సరిపోతుంది అప్లికేషన్ ఫామ్కి. సో ఇక్కడ అప్లికేషన్ పంపాల్సినటువంటి అడ్రస్ అనేది ఇచ్చారు. ద నోడల్ ఆఫీసర్ రీసెర్చ్ రిక్రూట్మెంట్ అండ్ ప్లేస్మెంట్ సెల్ అని చెప్పేసి ఇక్కడ పిన్ కోడ్తో సహా అడ్రస్ ఉంది కదా. సో ఈ అడ్రస్కి మనము ఇండియన్ పోస్ట్ ద్వారా మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే కొరియర్ సర్వీసెస్ ద్వారా కానీ మీరు అప్లికేషన్ అనేది పంపించవచ్చు. సో మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఈమెయిల్ అనేది చేస్తారనమాట. 20 సెప్టెంబర్ వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. అప్లికేషన్ చేసేటప్పుడు మీరు మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ప్రతి జిరాక్స్ కాపీని అటాచ్ చేసి ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ సిగ్నేచర్ అనేది ఉండేలా చూసుకుని సో ఈ విధంగా ఇక జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇదే నోటిఫికేషన్లో ఇంకా మనకి చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి. సో మీకు మిగతా పోస్టులకి సంబంధించి కనుక ఎలిజిబిలిటీ ఉంటే సో ఆ పోస్టులకు కూడా అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఇది మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ యొక్క జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో మీకు ఇనీషియల్గా 1 year కాంట్రాక్ట్ ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఇంకా ఎక్స్టెండ్ చేయడం అనేది వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే డిసైడ్ అయితే చేస్తారు. ఇదే సంస్థ నుంచి మనకి పర్మనెంట్ జాబ్స్ కూడా పడుతూ ఉంటాయి కాబట్టి సో మీరు కాంట్రాక్చువల్ అని చెప్పేసి నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మీకు పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు ప్రిఫరెన్స్ ఉంటుంది. సో ఇలాంటి అవకాశాలు అయితే వస్తాయి కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. మీకు నోటిఫికేషన్ లింక్ అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ అని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.